మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు, పట్టుదల బాగా పెరుగుతుంది, చాలా చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, చక్కని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏదో కొత్తగా సాధించాలని తపన, మిమ్మల్ని మీరు మార్చుకోవాలని తపన కనపడుతుంది. మీరు అనుకున్న పనులు ఎట్టి పరిస్థితులను పూర్తి చేసేదాకా ఈ నెలలో నిద్రపోరని చెప్పచ్చు. మంచి తెలివితేటలు, మేధాశక్తి, చక్కని పెట్టుబడులు పెట్టడం, మనసులో ఉండేటటువంటి కష్టాలని, భావాలని, ఆనందాన్ని ప్రేమించిన వాళ్ళతో పంచుకోవడం, కుటుంబ సభ్యులతో అందంగా మాట్లాడడం, ప్రేమించిన వాళ్ళతో సఖ్యతగా ఉండడంతో పాటుగా జీవితాన్ని మలుపు తిప్పే ప్రయత్నాలు ఈ నెలలో చేయబోతున్నారు. తెలివితేటల తగ్గ లాభము, పెట్టుబడుల తగ్గ లాభాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వివాహం కోసం కానీ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. ఆ దశలు యోగించట్లేదు అనుకోండి, మనం జపాలు చేసుకోవచ్చు, పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా అది వివాహం కోసమే కాదు, సంతానము, విదేశీయానము, ఉద్యోగ ప్రాప్తి, రుణ విముక్తి, భార్యాభర్తల సమస్యలు ఏ ఉన్నా కూడా జాతకంలో ఉండే గ్రహ బలాలు, లగ్నాలు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెప్తాం. కాబట్టి ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు జాతకం చూసుకున్నట్లయితే కనుక మీకు వివాహ యోగాలు దగ్గరికి వచ్చాయి, ప్రయత్నాలు చేయొచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం చేయడం, సమయానికి తినడం, రాత్రి సెల్ ఫోన్ చూడడం, తొందరగా పడుకోవడం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు పూర్తిగా మానేయడం మంచిది. వ్యసన పరులు ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఈ యొక్క సిగరెట్లు లేకపోతే కనుక ఈ యొక్క మద్యపానం సేవించడం, ఈ రెండు కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. కాబట్టి వాటిని మానేయడం కానీ వాటి దూరంగా ఉండడం మంచిది. అలాగే బెట్టింగుల జోలికి, స్కాముల జోలికి, జోద ప్రక్రియల జోలికి వెళ్ళకండి. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. షేర్లు, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టండి. తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. అలాగే మీ పిల్లల చదువుల కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ మీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు, గొడవలు తగ్గుతాయి, అన్యోన్యంగా ఉంటారు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో యొక్క కుళ్ళు కుతంత్రాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీరు మాత్రం తిరిగి వాళ్ళ యొక్క కుతంత్రాలు తిప్పి కొట్టగలుగుతారు, ప్రజల్లో పేరు తెచ్చుకోగలుగుతారు, పదవులు కూడా పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. విజయాలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, విందు వినోద సౌఖ్యం కానీ, విహారయాత్రలు చేయడం కానీ కలిసి వస్తుంది. అలాగే డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కానీ సమయాన్ని డబ్బులు వచ్చినా కూడా అవి మీకు ఖర్చు అయిపోతున్నాయి విపరీతంగా. అందుకని దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనడం మంచిది కాదు. ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి పాలసీలు, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడానికి మాత్రం చాలా అనుకూలంగా కనపడుతోంది. కానీ కుటుంబ సభ్యుల వల్ల ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు సరిగ్గా చూసుకోండి. సరైన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోండి. పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవకాశం కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటుగా కావలసిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో మాట పడవలసిన పరిస్థితి కనపడుతోంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు, కానీ ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కానీ లేదా కోర్టు సమస్యలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకున్నట్లయితే అవన్నీ మీకు పరిష్కారాలు అవుతాయి. అలాగే మనసును బాధ కలిగించే కొన్ని వార్తలు వినే పరిస్థితులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కొత్త వారితో రిలేషన్ పెట్టుకోవడం వల్ల, శారీరకంగా కలవడానికి తప్పుడు పనులు చేయడం వల్ల ఇరుక్కుపోతారు. జాగ్రత్తగా ఉండండి. కామ కోరికలు తగ్గించుకోవాలి ఈ నెల.
మిమ్మల్ని మోసం చేసేవారికి సరైన గుణపాఠం మాత్రం చెప్పగలుగుతారు. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు మాట్లాడగలుగుతారు, ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, బ్రాహ్మణ భక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండే కష్టసుఖాలు తల్లిదండ్రులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పంచుకోవడం వల్ల మీకు బాధ తగ్గుతుంది. అలాగే అర్థం కాని విద్యల పట్ల లేదా కొత్త కొత్త కోర్సుల పట్ల విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. మీ మాట తీరుతో పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు. మీలో చక్కని మోటివేషను లేదా స్పోర్టివ్నెస్, పాజిటివ్నెస్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు. గతంలో ఉన్న సమస్యలు లేదా గొడవలు చాలా శాతం తగ్గించుకుని ఏదైనా సమస్యలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుని శాంతంగా ఉండగలుగుతారు. పరిశుభ్రతను పాటిస్తారు, ఆరోగ్య నియమాలు పాటిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. డబ్బు సంపాదన పట్ల శ్రద్ధ పెడతారు, అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. నూతన వాహనాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా అగ్రికల్చర్ ల్యాండ్లు కొనడం కానీ, వ్యవసాయం చేయడం కానీ మీకు ఆసక్తి పెరుగుతుంది. అవి కలిసి వస్తాయని చెప్పచ్చు. కుటుంబంలో పెద్దవారి వల్ల ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని పట్టించుకోగలుగుతారు. అనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు. గతంలో పోల్చుకున్నట్లయితే కనుక విద్యార్థులకి చదువు పట్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, చదవాలన్న తపన పెరుగుతుంది. ధైర్య, సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని బాగా న్యూనపరిచిన, లేకపోతే మిమ్మల్ని తిట్టిన, లేకపోతే మిమ్మల్ని ఏదైనా అవహేళన చేసిన వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పగలుగుతారు. ఈ నెలలో చేసే పనిని ఇష్టంతో చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కానీ, ప్రేమించిన వాళ్ళు కానీ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిరిగి వాళ్ళతో కలవగలుగుతారు. దూరదృష్టితో ఆలోచించి పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, భూముల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. అలాగే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం జాతకం ఇందాక చెప్పినట్టుగా పరిశీలన చేయించుకోండి. ప్రేమించిన వాళ్ళతో మాత్రం కలుస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహం కాని స్త్రీ పురుషులకి ఇష్టమైన వాళ్ళతో వివాహ యోగ్యత, ఇరుగు పొరుగు వారితో స్నేహము, సోదర సోదరీమణులతో ఆస్తి వివాదాల పరిష్కారంతో పాటుగా ఎవరికైతే సంతానం లేదో వాళ్ళ సంతాన యోగ్యత కనపడుతోంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పచ్చు. అలాగే స్త్రీలకు కూడా ఆడబడుచులతోటి, అత్తమామలతోటి సామరస్యంగా ఉంటుందని చెప్పచ్చు. ప్రేమికులు మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే ఒప్పుకునే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు చేసుకునే వాళ్ళకి తొందరగా వేగంగా ఇంటి నిర్మాణ పనులు ఎదురుకు వెళ్తాయి. కొత్త అవకాశాలు, ఆహ్వానాలు అందుకోగలుగుతారు. సన్మానాలు పొందుకోగలుగుతారు. అవార్డులు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము, అలాగే ఉత్తీర్ణత కనపడుతోంది. వ్యాపారస్తులకి డబ్బు లాభం కనపడుతోంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దుబాకరా ఖర్చులు, విందు వినోదాలకి, సౌఖ్యానికి, భోగానికి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త కంప్యూటర్ కోర్సులు కానీ, ఎలక్ట్రానిక్ విద్యుత్ పరమైనటువంటి వాటి పట్ల కానీ ఆసక్తి, అలాగే పోలీస్, ఆర్మీ కోర్సుల కోసం చేసే దరఖాస్తులు పరిశీలించడము, అనుకూలించడంతో పాటుగా విద్యలో చక్కని ప్రతిభ కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రగతి, గృహయోగం కనపడుతోంది. వీసాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉద్యోగం చేయగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. ముఖ్యమైన పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపతాపాలు తగ్గుతాయి. ఇంట్లో అనేక రకాల మంచి పనులు చేయగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా వృద్ధి, ధనప్రాప్తితో పాటుగా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పచ్చు. కొత్త భవిష్యత్ అంచనా వేసుకోగలుగుతారు వ్యాపారం విషయంలో. అలాగే డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా పోటీతత్వంతో వ్యాపారం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అయితే ఈ రాశివారు ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుడి దగ్గర ఒక పావుగంట కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతల రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉందంటారు? ఈ మకర రాశికి జూన్ 2020 సంవత్సరం మాస ఫలితాలు చూస్తే రాశాధిపతి 3వ ఇంట్లో వెళ్తున్నాడు, అది మంచిదే. ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు ఈ రాశికి మంచిదే, కానీ అష్టమంలో కేతు ఉన్నాడు, అది మంచిది కాదు. అర్ధాష్టమ కుజుడు 20వ తారీఖు నుంచి కుజుడు పంచమంలోకి వెళ్ళిపోతాడు, అది కొంచెం నెగిటివ్. అర్ధాష్టమంలోనో పంచమంలో కానీ మనకు మంచిది కాదు. బాధకాధిపతి కుజుడు ఈ రాశి వాళ్ళకు. అదేవిధంగా 15వ తారీఖు నుంచి రవిగ్రహము ఈ రాశికి అష్టమాధిపతి 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 6వ ఇంట్లోకి పాపగ్రహం మంచిదే. అదేవిధంగా 6వ ఇంట్లో ఉన్న గురువు 2వ తారీఖు 7వ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు. అంటే ఉచ్చస్థిత గ్రహం గురుబలం వస్తుంది వీళ్ళకు. శుక్రుడు, బుధుడు కూడా 7వ ఇంట్లోకి వస్తున్నారు. గురువు కన్నా ఎక్కువ బెనిఫిట్ బుధుడు, శుక్రుడు చేస్తారు వీళ్ళకు. ఎందుకంటే గురువు ఈ రాశికి వ్యయాధిపతి. అంటే వ్యయం అంటే నష్టం. అంటే గురువు ఉచ్చస్థితి పట్టినా కానీ ఈ రాశికి వాళ్ళు ఏ స్థానాధిపతులు చూసుకొని ఫలితం చూసుకోవాలి. అంటే ఖర్చులు ఎక్కువ ఇస్తారు గురువు ఒక్కడే ఉంటే. బుధుడు, శుక్రుడు వచ్చారు కాబట్టి ఇంకా విశేషమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఖర్చు ఉన్నా కానీ ఆదాయం బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఎప్పుడు వీళ్ళకి బుధుడు శుక్రుడు బాగుండాల మకర రాశి వాళ్ళకి. బుధ శుక్ర తర్వాత శనేశ్వరుడు, ఆ తర్వాత రాహు. కాబట్టి రాహు, శని, బుధ, శుక్ర 4 గ్రహాలు ఈ రాశికి బాగుండాల్సిన గ్రహాలన్నీ బాగా వచ్చాయి, అది బెనిఫిట్. అంటే గురుబలం వీళ్ళకు ఒక 50% పనిచేస్తుందని అడిగితే. ఎందుకంటే ఈ రాశి గురువు వ్యయాధిపతి అయినాడు. వ్యయాధిపతికి బలం పెరిగింది కాబట్టి వ్యయం పెరుగుతుందని అర్థం. అదే ఈ రాశిలో ఉన్నటువంటి వీళ్ళ సోదర సోదరులకు మంచి బెనిఫిట్ ఉంది. అంటే 3వ స్థానంలో రాశాధిపతి ఉన్నాడు. 3వ స్థానాధిపతి ఉచ్చస్థితి చూస్తాడు కాబట్టి సోదర సోదరులకు బాగుంటుంది. సోదర సోదరి కారకుడు కూడా కోణంలోకి వెళ్తున్నాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మాకెవరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరండి అంటే మీ చిన్నాన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలైనా సరే, పిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలైనా సరే, అంటే తల్లి తరపు అక్క చెల్లెలు, తండ్రి తరపు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలకు కూడా మీ దీనివల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్లు ఉంటాయి. తండ్రి తరపున అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెలు అవుతారు, తల్లి తరపు అక్క చెల్లెల పిల్లలు అన్నదమ్ములు అవుతారు. కాబట్టి సోదర సోదరి వర్గానికి బాగుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ శనేశ్వరుడు వీళ్ళకి 3వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఏలాంటి విపరీతంగా బాధించింది వీళ్ళని, మకర రాశి వాళ్ళని. ఈ మధ్య రీజన్ గా వదిలింది. కానీ ఇప్పుడు గురువు చూడడము, అదేవిధంగా బుధుడు, శుక్రుడు సప్తమంలోకి వచ్చి చూడడము, కుజుడు భాగ్యంలోకి వెళ్ళడము, పంచమంలోకి వెళ్ళడము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సెక్టారు. తర్వాత వివాహ యోగ్యత, భార్యకు బాగుండడము, భార్యకు ప్రమోషన్ రావడము, అదేవిధంగా బంధువుల మంచి గుర్తింపు రావడము,
ఇవన్నీ బాగా జరుగుతాయి. మరి గురుగారు ఈ మాసంలో ఎవరైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంట? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కలత్ర కారకులు ఇద్దరు బాగున్నారు. ఆడవాళ్ళకైతే కుజుడు బాగున్నాడు, మగవాళ్ళకైతే శుక్రుడు బాగున్నాడు. ఆ శుక్రుడికి లాభంలోనే కుజుడు ఉన్నాడు. శుక్రుడు గురువుతో కలిశాడు, బుధుడితో కలిశాడు. వివాహ యోగ్యత మాకు చాలా చాలా వేగంగా మకర రాశి వాళ్ళకి అవుతుంది. గురుగారు మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు ఇప్పుడు బుధుడు గురువు చూస్తున్నారు కదా. టీచర్స్ అంటే ఎవరంటే నవగ్రహాల్లో బుధుడు గురువే. బుధుడు అంటే బుద్ధికారకుడు, గురువు జ్ఞానకారకుడు. కాబట్టి జ్ఞానాన్ని బుద్ధిని పెంపొందింపజేసే వాళ్ళే గురువులు కాబట్టి చూస్తున్నారు. శుక్రుడు గురువు కాదంటే గురువే, కానీ ఆయన వచ్చి ఇక్కడ లగ్జరీ కారకుడు. శుక్రుడు లగ్జరీ అనేది ఏది ఉంటుందో అంతా ఆయన కూడా చూస్తున్నాడు కాబట్టి చాలా చక్కగా ఉంది. మకర రాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. వీళ్ళకి ఏదైనా కొత్త అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగ వ్యాపార రీత్యా, చేసే వృత్తుల రీత్యా అభివృద్ధి అన్ని బాగున్నాయి. అంటే జాతకంలో శుక్రుడి బలం బాగుంటే లగ్జరీ లైఫ్ బాగుంటుందండి. అంతే. లగ్జరీ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఉన్న వాస్తవం ఏంటంటే 9 గ్రహాలు ఉంటాయి కదా. అవును. 9 గ్రహాలు ప్లేస్ లో 9 మంది దేవతలు ఉన్నట్టు లెక్క. శనేశ్వరుడు చోట కాలభైరుడు ఉన్నట్టు. అంటే శనేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ కాలభైరుడు ఉంటాడు. రాహు ఎక్కడుంటే అక్కడ దుర్గాదేవి ఉంటుంది. కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు ఉంటాడు. బుధుడు ఎక్కడుంటే అక్కడ మహావిష్ణువు ఉంటాడు. శుక్రుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. గురువు ఎక్కడుంటే అక్కడ గురువే ఉంటాడు. గురువు అంటే దేవగురువు బృహస్పతి ఉన్నట్టే. ఇంకెవరున్నారు మనకు? కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టే లెక్క. చంద్రుడు ఎక్కడుంటే అక్కడ పార్వతీదేవి ఉన్నట్టే. రవిగ్రహం ఎక్కడుంటే అక్కడ శివుడు ఉన్నట్లే. కాబట్టి అవి దుస్థానాలకు వెళ్ళినప్పుడు ఆరాధన చేయడం వల్ల ఆ దుస్థాన దోషం పోతుంది. అష్టమంలో ఇప్పుడు కేతు ఉన్నాడు అంటే వినాయకుడిని ఆరాధిస్తే కేతు అష్టమ దోషం పోతుంది. కేతు ఎక్కువ వినాయకుడు ఉన్నట్టే కదా. అంటే వాళ్ళ జాతకంలో ఏ గ్రహం ఎక్కువ బలంగా ఉందో దానికి పూజ చేయడం వల్ల ఆ నెగిటివిటీ అంటే వ్యతిరేక గ్రహాలకు కూడా కొన్ని ఆరాధనలు వస్తాయి. ఆ ఆరాధన చేయడం వల్ల వ్యతిరేకత పోతుంది. అనుకూల గ్రహాలకు కొన్ని ఆరాధనలు వస్తాయి. చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది. దోషం పోగొట్టుకోవడానికి ఒక ఆరాధన, యోగాన్ని పెంచుకోవడానికి ఒక ఆరాధన. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసం చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఆ విషయం నేను మొట్టమొదట చెప్పాను. మకర రాశి వాళ్ళు గురువు ధనకారకుడు చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్యాధిపతి, పంచమ దశమాధిపతి రాశిని చూడడం చాలా విశేషమైన రాజయోగం. రాశ్యాధిపతిని మళ్ళీ గురువు చూడడం వచ్చేది బట్టి ధనకారకుడు చూడడం చాలా మంచి రాజయోగంగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకు అన్ని విధాలా అనుకూలంగానే ఉంది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంట? కుటుంబ వాతావరణం అన్నప్పుడు ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు మకర రాశిలో ఉండడము, రాహు మంచిదని చెప్పే స్టార్టింగ్ నేను. ఈ రాహువు ఈ రాశి వైపే వస్తున్నాడు, మకర రాశి వైపు ప్రయాణిస్తాడు. ఆయన అంటే ఆపోజిట్లు తిరుగుతాడు కాబట్టి కుటుంబంలో కొంచెం స్థిరత్వం తక్కువ. అంటే కేతు కూడా అష్టమంలో చూస్తాడు కాబట్టి ఇంకా ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటూ గురువు చూడడం వల్ల ఇప్పుడు బాగుంటుంది. ఇన్ని రోజుల కన్నా ఇంకా బాగుంటుంది. మరి గురుగారు ఈ మాసంలో మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ప్రథమార్థం చేస్తే బాగుంటుంది అంటారా? ద్వితీయార్థం అమావాస్య తర్వాత చేస్తే బాగుంటుంది? ద్వితీయార్థం బాగుంటుంది. అమావాస్య తర్వాత. రైతులకు కూడా ఎలా ఉంటుంది అంటారు? మరి మకర రాశి అంటే రైతులు అంటే శ్రామికులు కాబట్టి. మకరం అంటే ముసలి కదా. ముసలి ఎక్కడ ఉంటుంది? నేలలో ఉంటుంది. రైతులు ఎప్పుడు నీళ్ళు దూరంగా వచ్చినట్టు వాళ్ళు కూడా నష్టపోతారు. బురదలో కాలు పెడితే కానీ నోటికాడ ముద్ర రాదు అనే వాళ్ళు పాతకాలం. అంటే రైతు ఎప్పుడు పొలాల్లో బురదలో తిరుగుతూ ఉండాలి, అప్పుడే వస్తుంది డబ్బులని. అంటే రైతు వ్యవసాయంలోనే బలవంతుడు. ముసలి ఎలాగైతే నేలలోనే బలంగా ఉంటుందో రైతు కూడా ఎప్పుడు నెలలు తిరుగుతూ ఉంటే బలంగా ఉంటాడు. ఇప్పుడు ఈ రాశిని గురువు శుక్రుడు బుధుడు చూడడము, గురువు శనిని చూడడము, ఇవన్నీ కూడా రైతులకు, శ్రామికులకు, కష్టపడే వాళ్ళకు, ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకు అత్యద్భుతంగా ఉంటుంది. మరి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి అనుకునే వారికి విదేశీ యోగం ఉందంటారా ఈ మాసంలో? విదేశీ యోగం ఉంది. ఎందుకంటే రాహు రాశి వైపు వస్తున్నాడు అంటే అతను రాహు వెనక్కి వస్తాడు కాబట్టి వ్యయాధిపతి అయిన గురువు రాశిని చూస్తాడు. కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశిని చూస్తాడు. ఈ రాహువు, చంద్రుడు, వ్యయాధిపతి ఈ ముగ్గురే విదేశాలకు పంపించేది. ఈ 3 గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఫారెన్ ఛాన్సెస్ వీళ్ళకి 100% ఉంది. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు చేయాల్సిన దైవనామస్మరణ దుర్గాదేవి, గణపతి. అంటే దుర్గా గణపతి మంత్రం చదువుకోవడము. తర్వాత తీసుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కుజుడి యొక్క వ్యతిరేకత తగ్గుతుంది. కుజుడు ఎక్కడున్నా మనం బాధ పెడతానే ఉంటాడు. కుజుడు పంచమంలోకి వెళ్ళాడు. పంచమంలోకి వెళ్ళినప్పుడు కుజుడు ఏమవుతుంది? మామూలుగా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఏదైనా అభాషణ ఏదైనా అవకాశం ఉంటుంది. కుజుడు అనేక్కడికి ఆపరేషన్ అర్థము, ఏదైనా ఒక దుస్సంఘటన అర్థం. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల
వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇది వీళ్ళు చేసుకోవాలంటే అర్థం. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికీ శుభాభినందనలు. మకర రాశి ఈ జూన్ 2026లోకి అడుగుపెట్టేశాము. ఈ 2026 మకర రాశి వారికి ఫలితాలు ఏంటో చూద్దాం. ముందుగా మకర రాశి వారి లక్షణాల గురించి మాట్లాడుకుంటే, అసలు ఈ నెలలో పరిస్థితులు ఎలా ఎదుర్కొంటారు అంటే, మకర రాశి వారికి పుట్టుకతోనే ఒక ఫైటర్స్ అని చెప్పచ్చు. అంటే పోరాట పటిమ, కష్టపడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. మకర రాశికి అతిపెద్ద కర్మకారకుడైన శని భగవానుడు కాబట్టి ఈ రాశివారు ఏ పని చేసినా అందులో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక న్యాయము, ఒక కష్టంతో కూడిన ఫలితం ఉంటుంది. మకర రాశి వారి గాల్లో మేడలు కట్టడం అస్సలు ఉండదు. నేల మీద నిలబడి వాస్తవాలు మాట్లాడుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచించే తత్వం వీరిది. కొంచెం పైకి సీరియస్గా ఉన్నా లోపల అత్యంత సున్నితమైన మనస్సు, కుటుంబం పట్ల విపరీతమైన ప్రేమ, తన ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించే అరుదైన వ్యక్తులు మకర రాశి వారు. ఎన్నో అవరోధాలు ఎదురైనా, ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ పైకి లేచేటువంటి లక్షణం. ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో కావాలనే తపన నిజంగా వీళ్ళకి అభినందనీయం. మీకు స్నేహితులు తక్కువ ఉండొచ్చు, కానీ ఉన్న కొద్దిపాటి మందితో ప్రాణాలు ఇచ్చేంత స్నేహం చేసే భావం మీలో ఉంది. బాధ్యతలు స్వీకరించడంలో మీకు మీరే సాటి. ఎవరైనా ఒక పని అప్పగిస్తే అది సూటిగా 100% పర్ఫెక్ట్గా చేయే లక్షణం మీలో ఉంటుంది. మీకు జూన్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇప్పుడు గమనిద్దాం. గ్రహ సంచారాన్ని చూస్తే ప్రధాన గ్రహాలైన రాహువు మీ 2వ ఇంట్లో ధన కుటుంబ స్థానంలోను, కేతువు 8వ ఇంట్లో ఆయుష్ అకస్మాత్తు సంఘటనల స్థానంలోను, గురువు 7వ ఇంట్లో కళత్ర భాగస్వామ్య స్థానాల్లోనూ ఉన్నారు. మీ రాశ్యాధిపతి శని భగవానుడు మీకు అత్యంత యోగకారకుడై 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితుల కలయిక వల్ల ఈ నెలలో మీకు ఒక మోస్తరు నుంచి ఒక మంచి అద్భుతమైన విజయాలను అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ జూన్ నెలలో మీరు ఎర్రగా తీస్తారని చెప్పవచ్చు. కెరీర్ ఒక అధిపతి అయిన శని భగవానుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ అఖండమైన ధైర్యాన్ని, సక్సెస్ని ఇస్తుంది. ఉద్యోగంలో మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఆఫీసులో మీరు మారు మ్రోగుతుంది మీ పేరు. అంటే లాభాలు తటస్థంగా ఉన్న 7వ ఇంట్లో ఉన్న గురు ప్రభావం వల్ల మీకు లాభాలులో వచ్చేటువంటి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఆశించిన టార్గెట్ కన్నా కాస్త తక్కువ స్థాయి లాభాలు వచ్చినప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా పెరుగుతుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల 6వ ఇంట్లో ఉండాల్సిన గురుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కొని ఆ తర్వాత విజయాన్ని సాధిస్తారు. ఏ పని మొదటి ప్రయత్నంలో అవ్వకపోవచ్చు, కాస్త ఓపిక పట్టి పట్టు వదలకుండా పనిచేసే మీ రాశి యొక్క ప్రధాన లక్షణాలతో ముందుకు వెళితే ఏ కార్యాన్నైనా అనుకూలంగా మలుచుకుంటారు. అదే సమయంలో శ్రమ, కష్టం కూడా కాస్త ఎక్కువ పడుతుంది. ఆర్థికపరమైన విషయాలకు వస్తే జూన్ నెలలో డబ్బు ఫ్లో కాస్త ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. నిలకడ కష్టం అవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, బాధ్యతలు కొంచెం బర్డెన్ అయినట్టుగా అనిపిస్తాయి. దీనివల్ల మీ అవసరాలు తీర్చుకోవడానికి చేతిలో ఉన్న డబ్బులు సరిపోక బయట అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. ఇలా రుణాలు చేయటం వల్ల మీ మీద ఒక పెద్ద ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది. మీరు మరీ టెన్షన్ పడిపోకండి. ఎందుకంటే 3వ ఇంట్లో ఉన్న శని భగవానుడు మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెంకించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి, మరింత డబ్బు కూడబెట్టుకోవడానికి అదృష్టాన్ని శని మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఒక పక్క ఖర్చులు పెరుగుతూ ఫైనాన్షియల్ బర్డెన్స్ పెరిగినప్పటికీ కూడా ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా నిబద్ధతో క్రమశిక్షణగా మెలిగితే ఈ ఆర్థిక భారం నుంచి బయటపడవచ్చు. గరుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కొన్ని శారీరక ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా నరాల లాగటము, నరాలకు సంబంధించిన నొప్పులు, చీలమండలు, యాంకిల్స్, భుజాల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీనివల్ల అనవసరమైన టెన్షన్లో పెట్టుకుంటారు.
ఇక్కడ కూడా మీ రాష్ట్రాధిపతి శని భగవానుడే మీకు శ్రీరామ రక్ష. 3వ ఇంట్లో ఉన్న శని మీకు ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాడు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు సులభంగా బయటపడేలా శని మిమ్మల్ని గైడ్ చేస్తాడు. మీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలంటే ఉదయాన్నే లేచి కాస్త యోగా చేయటము, మెడిటేషను, ధ్యానం చేయటము, దేవుడిని ప్రార్థించడం లాంటివి జూన్ నెలలో మీకు చాలా అవసరం. ఇక మీ మనస్సుకు శరీరానికి గొప్ప ప్రశాంతత ఇచ్చేటువంటిది ప్రేమ, పెళ్ళి, వ్యక్తిగత సంబంధాలు. ఇవి మీరు కాస్త ఆచితూచి అడుగు వేయాలి ఈ విషయంలో. 7వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ అప్ అండ్ డౌన్స్ చూస్తారో. మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ ఉండే స్మూత్నెస్ ఈ నెలలో లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామి బాధనలకు దిగే అవకాశం ఉన్నది. ఒకవేళ మీలో ప్రేమ ఉండి ఈ నెలలో పెళ్లి చేసుకోవాలని భావిస్తే జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయండి. ఈ నెల పెళ్లికి అంత అనుకూలమైన మాసం కాదు. సరైన శుభ ఫలితాలు రాకపోవచ్చు. శుభగడియలు ఈ నెలలో కాస్త మిస్ అయినట్టు. వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి జూన్ అంత అనుకూలంగా లేదు. 3వ ఇంట్లో ఉన్న శని మీకు అడ్డంకులను అధిగమించే శక్తిని, ఉపశమనాన్ని ఇస్తాడు. కుటుంబ స్నేహితుల విషయానికి వస్తే 7వ ఇంట్లో గురుడు ప్లేస్మెంట్ వల్ల మీ కుటుంబంలో వాదోపవాదాలు జరిగేటువంటి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో ఏదో ఒక ఇష్యూ మీద మాటలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇక 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల డిస్టర్బెన్సెస్ హౌస్లో వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో నానా విధమైన బాధలు, కలతలు సంభవించేటువంటి ఆస్కారం ఉన్నది. కోర్టు వ్యవహారాలు, లీగల్వి కూడా ఎదురయ్యే సమస్య సూచన మాత్రంగా చెప్పవచ్చు. మీకు అత్యంత ఆప్తులు అనుకున్న స్నేహితుల నుండే మీకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. మీకు మానసిక వేదనను మిగులుస్తుంది. అయితే కొన్ని నూతన కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల మీలో ఉత్సాహం తిరిగి పునరుద్ధరిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాల గురించి ఆలోచన చేస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులను మీ స్నేహితులు సహాయ సహకారాలు చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదంతా 3వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వల్లే. శని భగవానుడు మీ కుటుంబంలో మంచి విలువలు ప్రోత్సహించి కుటుంబంలో ప్రశాంతత నెలకొలేలా తన ఆశీస్సులు అందిస్తాడు. ముఖ్యంగా పెద్దల నిర్ణయాలు ఏవైనా ఉంటే ఈ నెలలో తీసుకోవటం కొంచెం వాయిదా వేయండి. జూన్ నెలలో మీ గ్రహాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు పొందటానికి మీరు చేయాల్సిన కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే ఓం మందాయ నమః అంటే మందుడు అంటే శని, శనేశ్వరాయ నమః అని కూడా శనికి దానం చేస్తూ, శనికి తైలాభిషేకం చేస్తూ, చక్కగా శారీరక లోపం ఉన్న వాడికి భోజనం పెడితే కూడా శనిని సంతృప్తిపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి అన్నదానం చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది. శనివారాల్లో పద్మనాభ స్వామికి ప్రదక్షిణలు చేసి సహస్రనామ పూజలు చేయటం, పేదవారికి తీపి పదార్థాలు పంచిపెట్టడం కూడా శని సంతృప్తి చెందుతాడు. ఆదివారాల్లో మీ ఇలవేలుపు లేదా గ్రామ దేవతలకు పూజ చేసి చిత్రాన్నం ప్రసాదంగా పెడితే అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. సోమవారం నాడు శివాలయంలో కాలభైరవ స్వామికి పూజలు చేసి నిమ్మకాయల దండ వేసి ఎర్రటి పూలతో అర్చించే గుగ్గుళ్ళు నైవేద్యంగా పెట్టి పేదవారికి అన్నదానం చేయటం కూడా శ్రేయస్కరం. ఇక ఆదివారం శివాలయంలో నందీశ్వరుడికి పంచామృతాలతో స్నానం చేయించడం మంచిది. నవధాన్యాలు నానబెట్టి వృషభానికి ఎద్దుకు తినిపిస్తే కూడా మీకు వృత్తి వ్యాపారాల్లో, వ్యవసాయంలో వృద్ధి జరుగుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది, శని దోష నివారణ చేస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి తామరపూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గురువారం నాడు గురుగ్రహాన్ని ప్రదక్షిణ చేసి పూలతో పూజించి నామార్చన చేసి శనగలు నైవేద్యంగా పెట్టడం వల్ల, ప్రసాదం పెట్టడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక మిగిలిన శుక్రవారం నాడు గోమాతను ఆవి ఇంటికి సింహద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ప్రదక్షిణ చేసి బెల్లం, తవుడు నానబెట్టిన నవధాన్యాలు తినిపిస్తే మీకు వివిధ శుభం కలుగుతుంది. గోవుకు ఎప్పుడూ నవధాన్యాలు పెట్టేటప్పుడు కొద్దిగానే పెట్టాలి. సోలం బాతులు, సేరింబాతులు పెట్టకూడదు. దానం ఇచ్చేటప్పుడు మాత్రమే చేయాలి. గోవుకు పెట్టి కొద్దిగా పెట్టి అది గ్రాసం ఇవ్వాలి. ఎవరికి గ్యారంటీలు, హామీలు, సంతకాలు పెట్టపాకండి. మీ ఇంట్లో దైవాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకోండి. మీకు వీలు దొరికినప్పుడల్లా దేవాలయ దర్శనం చేయడం, సత్సంగాల్లో పాల్గొనడం, ఖాళీ సమయాల్లో మనస్సుని దైవ చింతనలో గడపడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా సేవ చేయండి. వాలంటీర్ వర్క్ చేయండి, డబ్బు పడేయటం కాదు. పండుగ రోజుల్లో మీ స్తోమతకు తగ్గట్టుగా గుడిలో ప్రసాద వితరణ చేయండి. స్వయంగా మీరే ప్రసాదం పంచండి.
ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అంకిత భావంతో పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు చేరేటువంటి అదృష్టం మీకు ఈ జూన్ నెలలో ఉంది. కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ చెబుతూ లోకా సమస్త సుఖినో భవంతు.